మా ఏం చేసినావు అమ్మా ఇవి రాళ్ళకి అట్లా అయిపోయినాయి. ఇంతసేపు 2 గంటలు అయితే టిఫిన్ పెడతానని చెప్పి ఉడికి 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 ఉడికిపించినానత్త 2 గంటలు. నువ్వే కదా పచ్చి పచ్చిగా ఉంటాయి బాగా ఉడకపెట్టమన్నావు కదా, అందుకే 2 గంటల సేపు ఉడికి 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 ఇచ్చినావా? అవునత్త. మరి సాంబార్ ఏమమ్మా ఎంత గట్టిగుంది? అత్త బ్యాళ్ళు కానీ ఉడికి 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 ఉడికిపించినాను. చాలమ్మా, ఒకసారి ఉడికిస్తారు అందరూ. నువ్వు ఉడికి 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 ఇచ్చినావా? దీంట్లో చట్నీ సాంబారు ఇడ్లీలు అన్ని వేసేస్తావా? ఇవి రాళ్ళు అయిపోయినాయి. ఇది చూస్తే గట్టి ఉప్పు అయిపోయింది. దీన్ని ఇడ్లీ సాంబార్ అంట. అంతే 2 గంటలు చేపు కదత్త ఉడికి 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 పెట్టించిండేది. ఉడికి ఉడికి అట్లా ఇచ్చినావులేమ్మా. కప్పుల్లో అన్నేసి ఇచ్చలేదా అత్త? నువ్వు బాగా అంతా కలుపుకుంటావు కదా, అందుకే దాంట్లో వేసి ఇచ్చినాను అత్త. అంత 2 కలిపి వేసి ఇచ్చినావు. అవునత్త. ఇప్పుడు ఇవి కలిపే కన్నా అయితే ఎంత గట్టిగా ఉన్నాయి చూడు, రాయి అయిపోయింది. ఇది ఎట్లా కలుపుకుండేది అత్త? గట్టి కలుపుకో అత్త. ఇవే నువ్వే కదా అత్త పచ్చి పచ్చిగా ఉంటాయి బాగా ఉడికిచ్చి అన్నావు కదా. నువ్వు